హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సట్టేంద్రు మారుదు వానిలై. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద హోటల్లో గ్రాండ్ గా ఒక పెళ్లి జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి జానకిని పిలుస్తూ తన రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు కొడుతూ ఉంటారు. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని జానకి హస్బెండ్ అయినటువంటి రామచంద్రన్ బయటికి వస్తాడు. అయితే అది చూసినటువంటి వాళ్ళు కొంచెం షాక్ అవుతూ ఇంటి లోపల వస్తువులన్నీ కూడా చల్లా చెదిరిగా పడిపోయి ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరికి చాలా గొడవలు ఉన్నాయి. ఈ రామచంద్రన్ ఆ జానకిని ఏమైనా చేశాడేమో అని కంగారు పడుతూ ఆ జానకి కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఈ రామచంద్రన్ కూడా తన వైఫ్ అయినటువంటి జానకి కోసమే వెతుకుతూ ఆ పెళ్లి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా జానకి గురించి చెప్తూ తన గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రామచంద్రన్ తను ఏదో చేసి ఉంటాడు, అందుకే ఆ జానకి ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ జానకి ఫ్రెండ్ అయినటువంటి రమేష్ వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి రామచంద్రన్ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. అలా రామచంద్రన్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ నిజం చెప్పు, అసలు జానకి ఎక్కడికి వెళ్ళింది, ఏం చేశావని అడుగుతూ ఉంటారు. దానికి రామచంద్రన్ కూడా పోలీసుల్ని చూసి సార్ నేను చెప్పేది నిజమే, నా మాటలు నమ్మండి, నేను కూడా జానకి కోసమే వెతుకుతున్నాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రామచంద్రన్ స్టేషన్లో ఒక మూల కూర్చొని అసలు ఏం జరిగిందో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. అనాథైనటువంటి రామచంద్రన్ బాగా చదువుకుని ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు రామచంద్రన్ ఆఫీస్కి వెళుతూ ఉన్న సమయంలో రోడ్డు పక్కన ఈ జానకి పేద పిల్లలకి చాలా ప్రేమగా భోజనం పెడుతూ ఉంటుంది. అలా జానకి మంచితనాన్ని చూసినటువంటి రామచంద్రన్ మొదటి చూపులోనే తన ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఆ జానకి ఇంట్లో మరొక సంఘటన జరుగుతూ ఉంటుంది. ఈ జానకి ఫాదర్ ఒక ఎమ్మెల్యే కాగా ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఒక పవర్ఫుల్ మినిస్టర్ వస్తాడు. ఆ మినిస్టర్ కి దాదాపు 50 సంవత్సరాల పైనే ఉంటాయి. తన ఆ ఎమ్మెల్యే దగ్గరికి, అదే జానకి ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నాకు నీ కూతురు జానకి అంటే ఇష్టం, నాకు నీ కూతురు జానకిని ఇచ్చి పెళ్లి చెయ్యి, అప్పుడు నా రాత కూడా మారిపోతుంది, ఖచ్చితంగా నేను సీఎం కూడా అవుతానని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా దానికి ఒప్పుకుంటాడు. కానీ జానకి మదర్ మాత్రం దానికి ఒప్పుకోకుండా వెంటనే ఆ మినిస్టర్ ని చూసి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నీకు నా కూతురికి చాలా వయసు గ్యాప్ ఉంది, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటుంది. ఆ మాటలో ఉన్న మినిస్టర్ చాలా కోపంగా జానకి ఫాదర్ ని చూసి, ఎలాగైనా నువ్వు జానకిని మరియు వాళ్ళ మదర్ ని పెళ్లికి ఒప్పించు, లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలను నువ్వు ఎదుర్కోలేవు అని అంటాడు. దాంతో జానకి ఫాదర్ వెంటనే చాలా కోపంగా తన వైఫ్ ను ఒప్పించడం కోసం తన వైఫ్ ని గట్టిగా తోయడంతో తన వైఫ్ బిల్డింగ్ మీద నుంచి కింద పడి అక్కడికక్కడ చనిపోతుంది. దాంతో జానకి ఫాదర్ వెంటనే ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం తన వైఫ్ పొరపాటున పైనుంచి కింద పడి చనిపోయింది అని చెప్పి అందరినీ నమ్మిస్తాడు. ఇదే విషయాన్ని తన కూతురుకు కూడా తెలియజేయడంతో తన అమ్మ పొరపాటున కింద పడిపోయింది అని జానకి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అలా జానకి తన అమ్మ చనిపోయిందని బాధపడుతూ ఒక రూమ్ కే పరిమితమై ఉండడంతో జానకి ఫ్రెండ్ అయినటువంటి రమేష్ వెంటనే జానకిని బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజానికి రమేష్ కూడా అంత మంచివాడేం కాదు. వాళ్ళ ఫాదర్ జానకిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా కూడా నీకు వస్తుంది అని చెప్పి ఉండడంతో ఎలాగైనా జానకిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనని బయటికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ఈ రమేష్ జానకి చాలా దగ్గర అవుతూ తన దగ్గర ఫ్రెండ్షిప్ యాక్టింగ్ చేస్తూ ఒకరోజు తనని ఒక పబ్ కి తీసుకుని వెళ్లి ఉంటాడు. అదే పబ్ కి రామచంద్రన్ కూడా వచ్చి అక్కడ తను జానకి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉండగా రామచంద్ర దగ్గరికి ఆ జానకి కూడా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది. పబ్ అంతా అయిపోయిన తర్వాత రమేష్ జానకిని తీసుకుని ఇంటికి వెళుతూ ఆ జానకిని చూసి, నేను ఇంత ఖర్చు పెట్టి నిన్ను పబ్కి తీసుకుని వెళ్తే వేరే వాళ్ళతో డాన్స్ చేస్తావని కాదు, నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు అని చెప్పి చాలా కోపంగా జానకిని దారి మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడు. నిజానికి రమేష్ ఆ జానకిని ఎక్కడైతే వదిలేసి వెళ్లిపోయాడో అది ఒక రెడ్ లైట్ ఏరియా అయి ఉంటుంది. అయినప్పటికీ రమేష్ ఆ జానకి గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా జానకిని అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి జానకి దగ్గరికి కొంతమంది వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లక్కీగా అదే సమయంలో మన రామచంద్రన్ అటువైపుగా అక్కడికి వెళ్లి జానకితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ కొట్టి జానకిని చాలా సేఫ్ గా తను ఉంటున్నటువంటి హాస్టల్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. ఇక్కడ మనకి ఈ మూవీలో ఒక కొత్త క్యారెక్టర్ అయినటువంటి చక్రవర్తిని చూపించడం జరుగుతుంది. నిజానికి చక్రవర్తి చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉంటాడు. ఈ చక్రవర్తికి చాలా హోటల్స్ ఉండడంతో ఆ హోటల్స్ లో ఎవరికీ తెలియకుండా హిడెన్ కెమెరాస్ ని పెట్టి ఆ హోటల్స్ కి వచ్చినటువంటి కపుల్స్ ప్రైవేట్ వీడియోస్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి విదేశాల్లో ఉన్నటువంటి క్లయింట్స్ అమ్ముకుంటూ ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ చక్రవర్తి దగ్గర ఒక స్పెషల్ ల్యాప్టాప్ ఉంటుంది. తన హోటల్స్ లో రికార్డ్ అయిన వీడియోస్ అన్నిటినీ కూడా తను ఆ ల్యాప్టాప్ లోనే స్టోర్ చేసుకుంటూ తన బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఆ ల్యాప్టాప్ లోనే చేస్తూ ఉంటాడు.
ఒక మాటలో చెప్పాలి అంటే ఈ చక్రవర్తి మనుషుల ప్రాణాలకు కూడా విలువివ్వకుండా కేవలం డబ్బులకు మాత్రమే విలువిస్తూ ఉంటాడు. మరోపక్క ఈ రామచంద్రానికి ఆఫీస్ లో ప్రమోషన్ వస్తుంది. కానీ ఆ ప్రమోషన్ నాకు రావాలి కదా అని చెప్పి యోగి బాబు చాలా కుళ్ళుకుంటూ పైకి మాత్రం ఆ రామచంద్ర దగ్గరికి వెళ్లి తనకు కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రామచంద్ర మాత్రం తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కానీ యోగి బాబు మాత్రం ఎప్పుడైనా సరే వీడికి సరైన బుద్ధి చెప్పాలి అని తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉంటాడు. మరోపక్క జానకి తన మేకప్ వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడికి తన ఫ్రెండ్ అయినటువంటి రమేష్ వచ్చి, ఆ రోజు రాత్రి నీతో ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదు, తప్పు చేశాను, ఐఎమ్ సారీ, కానీ నేను మాత్రం నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటుంది. కానీ ఆ జానకికి మాత్రం ఈ రమేష్ అంటే అసలు ఇష్టం లేకపోవడంతో తను వెంటనే డైరెక్ట్గా ఆ రమేష్ని చూసి మాట్లాడుతూ, రమేష్ నీ మీద నాకు అటువంటి అభిప్రాయం లేదు, నువ్వు ఎప్పటికీ నా బాయ్ ఫ్రెండ్వి కాలేవు, మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఉంటుంది. దాంతో ఆ రమేష్ చాలా కోపం తెచ్చుకుంటూ ఉండడంతో ఆ జానకి వెంటనే రమేష్ని చూసి, మరోసారి నీ మొహం కూడా నాకు చూపించవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా జానకి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో అదే సమయంలో అక్కడికి ఆ రామచంద్రన్ కూడా రావడంతో జానకి ఆ రామచంద్రన్ ఇద్దరు కూడా అక్కడి నుంచి కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్నటువంటి రమేష్ అంటే ఇప్పుడు ఆ జానకి రామచంద్రన్ ని ప్రేమిస్తున్నట్లుగా ఉంది అని కోపంతో రమేష్ రగిలిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఒకరోజు రాత్రి జానకి వర్క్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఇంతకుముందు జానకి దగ్గర అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసిన సమయంలో మన రామచంద్రన్ ఒక గ్యాంగ్ని కొట్టి పంపించేశాడు కదా, ఆ గ్యాంగ్ వెంటనే యాసిడ్ తీసుకొచ్చి ఆ జానకి మొహం మీద పోయడం కోసం అక్కడికి వస్తారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చి ఉన్నటువంటి రామచంద్రన్ వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు యాసిడ్ పోయిగానే వెంటనే తన వీపుని అడ్డం పెట్టేస్తాడు. ఆ విధంగా ఆ యాసిడ్ జానకి మొహం మీద పడకుండా ఆ రామచంద్రన్ కాపాడుతాడు. రామచంద్రన్ వెంటనే ఆ జానకిని చూసి నువ్వు ఓకే కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ జానకి కూడా రామచంద్రన్ చూసి నేను ఓకే, నీకేమీ కాలేదు కదా అని అంటూ ఉంటుంది. తన వీపు మీద యాసిడ్ పడినప్పటికీ తన నవ్వుతూ ఆ జానకిని చూసి నేను బాగానే ఉన్నాను అంటూ తన మనసులో మాటను కూడా దాచుకోకుండా అక్కడే జానకి చెప్పేస్తాడు. జానకి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాతో పాటు కలిసి జీవిస్తావా అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి రమేష్ వెంటనే జానకిని చూసి నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అని అంటూ ఉంటాడు. కానీ జానకి మాత్రం అప్పటికే ఒక డిసిషన్ తీసుకుని ఉంటుంది. ఎందుకంటే ఈ రామచంద్రన్ తన ప్రాణాలకు తెగించమని ఆ జానకిని కాపాడి ఉండడంతో జానకి వెంటనే రామచంద్రన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరగడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళకి ఒక మంచి హోటల్లో ఒక రూమ్ ని బుక్ చేస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ హోటల్ మరెవరిదో కాదు, చక్రవర్తిది అయి ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉన్న సమయంలో ఇదంతా కూడా వీడియో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చక్రవర్తి వెంటనే జానకి మరియు రామచంద్రన్ దగ్గరికి వచ్చి మా హోటల్లోకి వచ్చినటువంటి కొత్త దంపతులకి చిన్న గిఫ్ట్ అని చెప్పి ఒక కేక్ నిచ్చి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే చక్రవర్తి వాళ్ళ వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నాడు అన్న విషయం జానకి మరియు రామచంద్రన్ కి తెలియకపోవడంతో వాళ్ళు కూడా చక్రవర్తితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి జానకి రామచంద్రాన్ని చూసి నువ్వెందుకు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నా మొహం నీకు అంతలా నచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ రామచంద్రన్ వెంటనే జానకిని చూసి నేను నీ మొహం చూసి కాదు, నువ్వు ఒకరోజు రోడ్డు పక్కన ఉన్నటువంటి అనాథ పిల్లలకి చాలా ప్రేమగా ఫుడ్ పెడుతున్నావు, అది చూసినప్పుడే నీ మంచితనం చూసి అప్పుడే నిన్ను ప్రేమించాలనుకున్నాను, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ ఉంటాడు. అప్పుడే జానకి రామచంద్రన్ గురించి అడగడంతో ఆ రామచంద్రన్ కొంచెం ఎమోషనల్ అవుతూ జానకిని చూసి నేను ఒక అనాథని, ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉండేవాడిని, అక్కడ ఒక వ్యక్తి నన్ను చారదీసి బాగా చదివించాడు, అయితే ఆ వ్యక్తిని కొంతమంది రౌడీలు చంపేశారు, దాంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయి 6 నెలల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ కూడా చేయించుకొని ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్ అయ్యాను అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. మరోపక్క జానకి పెళ్లి చేసుకుంది అన్న విషయం తన ఫాదర్ అయినటువంటి ఎమ్మెల్యేకి తెలియడంతో తన వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ తను ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తను మాత్రం మినిస్టర్ కి భార్య అవ్వాలి, ఎలాగైనా సరే ఆ జానకి ఎవరిని పెళ్లి చేసుకుందో వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టండి అని అంటూ ఉంటాడు. మరోపక్క రామచంద్రన్కి ఆ జానకి ఒక ఎమ్మెల్యే కూతురు అని తెలియడంతో తను చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఇదే విషయం రామచంద్రన్ తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పడంతో వాళ్ళందరూ కూడా రామచంద్రన్ని చూసి ఎమ్మెల్యేతో పెట్టుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు అని అంటూ ఉండడంతో రామచంద్రన్ మరియు జానకి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం అంత డబ్బులు ఉండవు. అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి యోగి బాబు వెంటనే ఈ రామచంద్రన్ని తనకు తెలిసినటువంటి ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి చాలా ఎక్కువ రేటుకి ఆ రామచంద్రన్కి వడ్డీకి డబ్బులు ఇప్పించి అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత యోగి బాబు వెంటనే ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తిని చూసి నువ్వు ఎలాగైనా సరే ఈ రామచంద్రన్ తిరిగి అప్పుని కట్టలేని విధంగా వడ్డీలు వేస్తూ ఉండు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే తనకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఆ రామచంద్రన్ తీసుకున్నాడు అని చెప్పి యోగి బాబు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. మరోపక్క మినిస్టర్ ఎమ్మెల్యేల మీద చాలా ప్రెజర్ పెడుతూ ఎలాగైనా సరే మీరు ఆ జానకిని మాత్రం తీసుకురండి, నేను మాత్రం ఆ జానకిని
ఏ పరిస్థితుల్లో అయినా సరే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. అయితే మరోపక్క ఎమ్మెల్యే తన వైఫ్ ని కావాలనే బిల్డింగ్ మీద నుంచి కిందకి తోసి చంపేశాడు అన్న విషయం ఎవరో చూసి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నీ భార్య ఎలా చనిపోయిందో నాకు బాగా తెలుసు అని చెప్పి తనని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ఎమ్మెల్యే ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి డిమాండ్స్ అన్నిటికీ కూడా ఒప్పుకొని ఒకసారి తనతో కలవాలి అని చెప్పి ఒక కొండ ప్రదేశానికి పిలుస్తాడు. అలా కొండ ప్రదేశానికి పిలిచినటువంటి ఎమ్మెల్యే ఆ వ్యక్తిని కూడా కొండ మీద నుంచి కిందకి తోసి చంపేస్తాడు. దాంతో ఆ ఎమ్మెల్యే ఇక నాకు ఎటువంటి సమస్య రాదు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క జానకి మరియు రామచంద్రన్ ఒక స్టోర్ లో షాపింగ్ చేస్తూ ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి చక్రవర్తి మరియు తన అసిస్టెంట్ కూడా అదే సూపర్ మార్కెట్ కు వచ్చి ఉంటారు. వీళ్లతో పాటు అదే సూపర్ మార్కెట్ దగ్గరికి యోగి బాబు కూడా వచ్చి ఉంటాడు. నిజానికి యోగి బాబు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినప్పటికీ తనకు ఒక చెడు బుద్ధి ఉంటుంది. తనకి దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది. అలా యోగి బాబు ఆ సూపర్ మార్కెట్ ముందు ఆపి ఉన్నటువంటి చక్రవర్తి కారులో ఉన్నటువంటి ల్యాప్టాప్ ని దొంగతనం చేస్తాడు. అయితే ఆ ల్యాప్టాప్ కి చాలా హెవీ సెక్యూరిటీ ఉండడంతో చక్రవర్తి ఆ ల్యాప్టాప్ ద్వారానే యోగి బాబుకు వార్నింగ్ ఇస్తూ ల్యాప్టాప్ ని తీసిన ప్లేస్ లోనే పెట్టు, లేదంటే నువ్వు చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఉంటాడు. దాంతో యోగి బాబు భయపడిపోయి వెంటనే ఆ ల్యాప్టాప్ ని తీసుకుని వెళ్లి అక్కడే ఆగినటువంటి ఆ రామచంద్రన్ కారులో పెట్టి అక్కడి నుంచి యోగి బాబు వెళ్లిపోతాడు. అయితే తన కారులో ల్యాప్టాప్ ఉన్న విషయం తెలియనట్టు రామచంద్రన్ మరియు జానకి వెంటనే వాళ్ళు కొత్తగా తీసుకున్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్లిపోతారు. మరోపక్క రమేష్ ఈ జానకి మరియు రామచంద్రన్ ఏ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అని చెప్పి చాలా సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో కారులో ఉన్నటువంటి ల్యాప్టాప్ ద్వారా చక్రవర్తి రామచంద్రన్ తో మాట్లాడుతూ నా ల్యాప్టాప్ ని ఎవరో కావాలని నీ కారులో పెట్టినట్లుగా ఉన్నారు, నా ల్యాప్టాప్ ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వండి ప్లీజ్ అని అడగడంతో దానికి రామచంద్రన్ కూడా చాలా నిజాయితీగా ఖచ్చితంగా మీ ల్యాప్టాప్ ని మీ దగ్గర చేరుస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడు. దాంతో రామచంద్రన్ వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి ఉన్నటువంటి జానకికి ఫోన్ చేసి నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను, కాసేపట్లో వస్తాను, నువ్వు తినేసి పడుకో అని చెప్పి తను వెంటనే ఆ ల్యాప్టాప్ ని చక్రవర్తికి ఇవ్వడం కోసం చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ ని చక్రవర్తికి ఇచ్చేస్తాడు. చక్రవర్తి కూడా ఆ రామచంద్రన్ కి రివార్డ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తాడు. కానీ ఆ రామచంద్రన్ మాత్రం నాకు ఎటువంటి రివార్డ్స్ వద్దు అని చెప్పి ల్యాప్టాప్ ని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే కొంతసేపటికి రామచంద్రన్ తన కారు కీని చక్రవర్తి దగ్గర మర్చిపోయి ఉండడంతో మళ్ళీ ఆ కీస్ కోసం లోపలికి వెళ్ళగా అప్పుడే చక్రవర్తి అసలు రూపం బయటపడుతుంది. చక్రవర్తి తన హోటల్లో పనిచేస్తున్నటువంటి మేనేజర్ కి ఫోన్ చేసి ఒక పర్టికులర్ రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్ లో ఉన్నటువంటి కపుల్స్ కి ఫ్రీగా డ్రింక్ ఆఫర్ చేయండి, వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్ నుంచి బయటికి వెళ్లకుండా చూసుకుంటూ ఉండండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రామచంద్రన్ కొంచెం అనుమానపడుతూ అక్కడే ఉన్నటువంటి ఆ ల్యాప్టాప్ స్క్రీన్ ని చూడగా ఆ ల్యాప్టాప్ స్క్రీన్ లో చక్రవర్తి హోటల్లో రికార్డ్ చేసినటువంటి వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అదే సమయంలో చక్రవర్తి కూడా అక్కడికి వచ్చినటువంటి రామచంద్రన్ ని చూసి వెంటనే తను చూడకుండా ఆ ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి అక్కడి నుంచి ఆ రామచంద్రన్ ని పంపించేస్తాడు. అలా రామచంద్రన్ ఇంటికి తిరిగి వచ్చి చూడగా అప్పుడే టీవీ న్యూస్ లో కొంతమంది ప్రైవేట్ వీడియోలు విదేశీ వెబ్సైట్స్ లో ఉన్నాయి అని తెలిసి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని చెప్పి న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ న్యూస్ ను చూసినటువంటి రామచంద్రన్కి ఒక్కసారిగా చక్రవర్తి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ మనం కూడా పెళ్ళైనప్పుడు ఆ చక్రవర్తి హోటల్లోనే ఉన్నామని చెప్పి అప్పుడు తను మాట్లాడినటువంటి మాటల్ని, అలాగే ఈ రోజు కూడా ఆ చక్రవర్తి తన మేనేజర్ తో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ, అంటే తన హోటల్లో స్టే చేసినటువంటి వాళ్ళ వీడియోస్ అన్ని కూడా చక్రవర్తి దగ్గర ఉన్నట్లుగా ఉన్నాయి. నేను ఇప్పుడు కారు కీ తీసుకోవడానికి లోపలికి వెళ్ళిన సమయంలో కూడా ఈ చక్రవర్తి తన మేనేజర్ కి ఫోన్ చేసి 303 రూమ్ లో ఉన్నటువంటి కపుల్ కి డ్రింక్స్ ఫ్రీగా ఇవ్వమని చెప్పాడని చెప్పి గుర్తు చేసుకుంటాడు. దాంతో ఈ రామచంద్రన్ ఎలాగైనా సరే ఆ 303 రూమ్ లో ఉన్నటువంటి కపుల్ ని కాపాడాలి అని వెంటనే హోటల్ కు ఫోన్ చేసి ఆ రూమ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రూమ్ లో హిడెన్ కెమెరాస్ ఉన్నట్లుగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వార్నింగ్ చేస్తాడు. దాంతో ఆ రూమ్ లో ఉన్న కపుల్ వెంటనే ఆ రూమ్ లో ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాస్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా రామచంద్రన్ తన రూమ్ లో నుంచి చూస్తూ తను వెంటనే ఆ కపుల్ ను వార్నింగ్ ఇస్తూ మీ వీడియోస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, మీరు నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయని చెప్పడంతో ఆ కపుల్ వెంటనే చాలా అవమానంగా ఫీల్ అవుతూ అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. మరోపక్క రమేష్ కూడా జానకి ఉన్నటువంటి అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రామచంద్రన్ ఎందుకు ఆ జానకికి డివోర్స్ ఇచ్చేయాలి అని చెప్పి జానకికి డివోర్స్ పేపర్స్ ని పంపిస్తాడు. ఇక్కడ ఈ రామచంద్రన్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు అన్న విషయం మనకు తర్వాత అర్థమవుతుంది. జానకి ఎంతగానో ప్రేమించినటువంటి రామచంద్రన్ తనకి డివోర్స్ ఇవ్వడంతో జానకి చాలా బాధపడుతూ ఆ తర్వాత లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి తను మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ పనిని మొదలుపెట్టి తన మేకప్ పనులు చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు ఆ రమేష్ రిలేటివ్స్ పెళ్లి కాంట్రాక్ట్ ఒకటి జానకికి రావడంతో జానకి అక్కడ వాళ్ళకి మేకప్ వేయడం కోసం అక్కడికి వెళ్లి ఉంటుంది. మరోపక్క రామచంద్రన్ కూడా జానకి నుంచి దూరం అయ్యి తాగుడుకు అలవాటు అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు.
మరో పక్క నిజానికి రమేష్ కావాలనే వాళ్ళ చుట్టాల మ్యారేజ్ జరుగుతూ ఉండగా ఆ కాంట్రాక్ట్ని జానకికి ఇప్పించి ఎలాగైనా జానకికి దగ్గర అవ్వాలి అనే ప్రయత్నంతోనే ఈ విధంగా చేసి ఉంటాడు. ఆ జానకి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేకప్ వేసి ఒక చైర్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే జానకి దగ్గరికి రమేష్ వచ్చి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, నువ్వు నా లైఫ్లోకి రావాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న జానకి రమేష్ని చూసి నువ్వు నాతో పద్ధతిగా మాట్లాడు, ఈ విధంగా మాట్లాడవద్దు అని అంటూ ఉంటుంది. అప్పటికే రామచంద్రన్ కూడా తన వైఫ్ అయినటువంటి జానకి ఆ మ్యారేజ్ దగ్గర ఉంది అన్న విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి ఫైట్ చేస్తూ తన వైఫ్ అయినటువంటి జానకి దగ్గర ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పి ఆ రమేష్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో రమేష్ ఇదే సరైన సమయం అనుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి జానకిని చూసి నీ హస్బెండ్ అయినటువంటి ఈ రామచంద్రన్ నీ నుంచి విడిపోవడం కోసం నా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జానకి చాలా కోప్పడుతూ ఆ రామచంద్రన్ ని చూసి ఏంటి నువ్వు నా దగ్గర నుంచి విడిపోవడం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా అని అడుగుతుంది. దానికి ఆ రామచంద్రన్ వెంటనే జానకిని చూసి నేను డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, ఎందుకు తీసుకున్నానో ఒకసారి నా మాట విను అంటూ ఉంటాడు. కానీ ఆ జానకి మాత్రం రామచంద్రన్ మాట వినకుండా ఒక్కసారిగా చాలా కోపంగా రామచంద్రన్ చూసి ఇక లైఫ్ లో నీ మొహం ఎప్పుడు కూడా నాకు చూపించవద్దు అని చెప్పి ఆ జానకి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా జరిగిందంతా కూడా ఈ రామచంద్రన్ అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కి చెప్తూ ఉన్న సమయంలోనే ఇన్స్పెక్టర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రదేశంలో ఒక అమ్మాయి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్పడంతో ఆ ఇన్స్పెక్టర్ వెంటనే రామచంద్రన్ ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే బహుశా ఆ అమ్మాయి జానకి కూడా అయి ఉండవచ్చు అని చెప్పి రామచంద్రన్ అక్కడికి తీసుకుని వెళ్ళగా రామచంద్ర అక్కడ చనిపోయినటువంటి ఆ అమ్మాయి బాడీని పరిశీలిస్తాడు. ఆ అమ్మాయి మెడలో జానకి మెడలో ఉన్నటువంటి చైనే ఉంటుంది. దాంతో ఆ రామచంద్రన్ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ రామచంద్రన్కి ఆ చనిపోయినటువంటి అమ్మాయి జానకి కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చనిపోయి ఉన్నటువంటి అమ్మాయి చేతి మీద ఎటువంటి టాటూ ఉండదు, కానీ జానకి చేతి మీద ఒక టాటూ ఉంటుంది. దాంతో రామచంద్రన్ చాలా గట్టిగా అరుస్తూ ఇక్కడ చనిపోయింది జానకి కాదు, నా జానకి నా ఎమ్మెల్యే ఏదో చేసినట్లుగా ఉన్నాడు, ఎలాగైనా మీరు నా జానకిని వెతికి పెట్టండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు మళ్ళీ జానకిని వెతకడం మొదలు పెడతారు. ఇక్కడ మనకి ఎమ్మెల్యే పిఏ ఒక వీడియో రికార్డ్ చేశాడని తెలుస్తుంది. అది మరేదో కాదు, ఎమ్మెల్యేని ఇంతకుముందు ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తిని కిందకి తోసి చంపిన వీడియోని ఆ పిఏ రికార్డ్ చేసి ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఎమ్మెల్యే పిఏని ఎంక్వైరీ చేయగా తన పోలీసుల్ని చూసి సార్ నిజానికి ఈ ఎమ్మెల్యే తన వైఫ్ ని తనే చంపాడు, పైనుంచి తోసి చంపేశాడు, ఇదంతా కూడా డ్రైవర్ చూసి వీడియో రికార్డ్ చేశాడు, అందుకే ఈ ఎమ్మెల్యే ఆ డ్రైవర్ ను కూడా చంపేశాడు అని చెప్పడంతో పోలీసులు వెంటనే ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా మీడియా వాళ్ళు తనను ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే మీడియా వాళ్ళని చూసి మాట్లాడుతూ నిజమే, నేను నా భార్యని మరియు నా డ్రైవర్ ని నేనే చంపేశాను, కానీ నా కూతురు జానకిని మాత్రం నేనేమీ చేయలేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో రాత్రి సమయంలో ఆ జానకిని చక్రవర్తి కారులో తీసుకుని వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ చక్రవర్తి హోటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ పాత మేనేజర్ ఉండడు, కేవలం కొత్త మేనేజర్ ఉంటాడు. అతనికి ఆ చక్రవర్తి ఎలాంటి వాడు అన్న విషయం మాత్రం తెలిసి ఉండదు. అదే సమయంలో హోటల్లో ఇంతకుముందు ఆ హోటల్లో వాళ్ళ ప్రైవసీ లీక్ అయిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి కప్పుల్ని ఒక ఫ్రీజర్లో పెట్టేసి ఉంటారు. వీటన్నిటిని చూసినటువంటి ఆ పోలీసులు వెంటనే చక్రవర్తి వైఫ్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా తన వెంటనే పోలీసులు చూసి ఆ చక్రవర్తి చాలా దుర్మార్గుడు, తన డబ్బుల కోసం తన హోటల్లో స్టే చేసినటువంటి కపుల్స్ వీడియోస్ ని రికార్డ్ చేసి వాటిని విదేశాల్లో ఉన్నటువంటి క్లయింట్స్ కి అమ్ముకుంటూ ఉంటాడు. నేను ఇలాంటివి చేయొద్దని చెప్పాను, అయినా కూడా తను నా మాట వినకుండా అలాంటి పనులు చేసేవాడు, ఆఖరికి తన బావమర్దిని కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా చేశాడు, అందుకే నేను చక్రవర్తి నుంచి డివోర్స్ తీసుకుని బయటకు వచ్చేసాను అంటూ ఉంటుంది. దాంతో పోలీసులు చక్రవర్తి కోసం తీవ్రంగా వెతుకుతారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళకి చక్రవర్తి కనిపించడు. పోలీసులు అందరూ కూడా ఈ చక్రవర్తి ఫేక్ ఐడి కార్డుతో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయాడేమో అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే రామచంద్ర దగ్గరికి వచ్చి రామచంద్ర ఆ జానకికి ఎటువంటి హాని చేయలేదు అని చెప్పి తన అమాయకుడు అని చెప్పి తనను వదిలిపెడుతూ ఖచ్చితంగా నేను నీ వైఫ్ అయినటువంటి జానకి ఎక్కడ ఉన్నా వెతికి పెడతాను అని చెప్పి రామచంద్రని వదిలేస్తాడు. ఇక్కడ స్టోరీలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ జానకి మరియు రవిచంద్రన్ అసలు విడిపోయి ఉండరు, వాళ్ళు కావాలనే బయట ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు విడిపోయారు అనుకోవడం కోసం డివోర్స్ తీసుకున్నట్లుగా నాటకం ఆడి ఉంటారు. ఎందుకంటే చక్రవర్తికి తన హోటల్లో స్టే చేస్తున్న వాళ్ళందరికీ కూడా రామచంద్ర ముందుగానే ఫోన్ చేసి అక్కడ హిడెన్ కెమెరాస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. దాంతో చక్రవర్తి వెంటనే రామచంద్రానికి ఫోన్ చేసి నువ్వు అనవసరంగా నా విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకు, మరోసారి ఇన్వాల్వ్ అయ్యావంటే మీ ఇద్దరు ప్రైవేట్ వీడియో కూడా బయటకు రిలీజ్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తూ వెంటనే తన దగ్గరికి ఆ రామచంద్రాన్ని రమ్మని చెప్తాడు. దాంతో రామచంద్ర వెంటనే చక్రవర్తి దగ్గరికి వెళ్ళగా చక్రవర్తి వెంటనే రామచంద్రాన్ని షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఫైట్ లో రామచంద్ర తనను కాపాడుకోవడం కోసం ఆ చక్రవర్తిని చంపేస్తాడు. అయితే ఈ కేసులో ఆ రామచంద్ర ఇరుక్కోకుండా ఉండడం కోసం ఆ చక్రవర్తి బాడీని రైల్వే ట్రాక్ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్నట్లుగా క్రియేట్ చేస్తూ ఆ తర్వాత తనే చక్రవర్తి అన్నట్లుగా గొంతు మార్చి ఆ హోటల్ మేనేజర్ కి ఫోన్ చేయించి అక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా చక్రవర్తి వాయిస్ లాగా మాట్లాడి చేపిస్తూ ఉంటాడు.
ఇలా జరిగిందంతా కూడా రామచంద్రన్ ఆ జానకి దగ్గర చెప్పడంతో జానకి మరొక ఐడియా రామచంద్రకి ఇస్తుంది. అయితే ఒక పని చేద్దాం, నన్ను ఆ చక్రవర్తి కిడ్నాప్ చేసినట్టుగా ఒక ఫేక్ కిడ్నాప్ క్రియేట్ చేద్దాం, దానివల్ల చక్రవర్తి మీద ఇంకా కేసు ఎక్కువ బలంగా ఉంటుంది అని చెప్పడంతో చక్రవర్తి కారు ద్వారానే తనని కిడ్నాప్ చేసినట్లుగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చనిపోయినటువంటి ఒక అమ్మాయి డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ అమ్మాయి మెడలో జానకి లాకెట్ని వేసి దాన్ని వెంటనే కొండ మీద నుంచి కిందకు తోయేస్తారు. అలా చేయడం వల్ల ఆ అమ్మాయి ఫేస్ కనిపించదు, కానీ మెడలో ఉన్నటువంటి లాకెట్ వల్ల పోలీసులు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆ విధంగా చేసి ఉంటారు. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటి అంటే రామచంద్రన్ కావాలని జానకిని ఆ చక్రవర్తి గోడౌన్లోనే దాచిపెట్టి ఉండి ఉంటాడు. ఆ తర్వాత రామచంద్ర వెంటనే ఆ రమేష్ దగ్గరికి వెళ్లి గొడవ పడుతున్నట్లుగా క్రియేట్ చేయడంతో రమేష్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ రామచంద్రాన్ని తీసుకుని వెళ్లి ఆ జానకి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ జానకి చక్రవర్తి గోడౌన్లోనే దొరుకుతుంది. పోలీసులు ఆ జానకిని విచారించినప్పుడు జానకి పోలీసుల్ని చూసి నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫేస్ కు మాస్కులు పెట్టుకుని నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు, అందుకే వాళ్ళు ఎవరో నేను కనిపెట్టలేను అంటూ ఉంటుంది. దాంతో పోలీసులకి ఈ చక్రవర్తిని జానకిని మరియు రామచంద్రాన్ని చంపడం కోసం ప్రయత్నం చేశాడు అని చెప్పి నమ్ముతారు. అదేవిధంగా ఈ చక్రవర్తి చాలా ఇల్లీగల్ బిజినెస్ చేసేవాడని, అదేవిధంగా కపుల్స్ ప్రైవేట్ వీడియోస్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి విదేశాల్లో ఉన్నటువంటి క్లయింట్స్ కి అమ్ముకునేవాడన్న విషయం తెలియడంతో ఇదంతా కూడా ఆ చక్రవర్తినే చేశాడు. కానీ ప్రజెంట్ ఇక్కడ చక్రవర్తి కనిపించడం లేదు, అంటే తను ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అని చెప్పి పోలీసులు నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు జానకి మరియు రామచంద్రన్ అక్కడి నుంచి వదిలేయడంతో వాళ్ళు అనుకున్న విధంగానే జరగడంతో జానకి మరియు రామచంద్రన్ ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్నే బజార్న వేయాలని చూసినటువంటి ఆ చక్రవర్తిని ఎవరికీ తెలియకుండా చంపేసి చాలా మంది జీవితాలని కాపాడినందుకు ఆ జానకి మరియు రామచంద్రన్ ఇద్దరు కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.